ప్రియులారా, రేమా వర్డ్గా మన జీవితంలో ఒక వాక్కు బలమైనదిగా పనిచేయాలి. ప్రింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, తెల్ల కాగితం మీద నల్లగా ముద్రించబడినటువంటి అక్షరాలను, వీటిని లోగోస్గా పిలుస్తూ ఉన్నాం. లోగోస్ వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ఎ ప్రింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. బట్ వెన్ దిస్ వర్డ్ నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కానీ, దైవజనులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు కానీ, నీ అంతటకు నీవు చదువుతూ ఉన్నప్పుడు కానీ, కొన్ని మాటలు చదివినప్పుడు దేవుడు స్పష్టంగా నీతో ఆ మాటల ద్వారా మాట్లాడుతూ ఉన్నట్టు నీ ఆత్మకు, నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది. ఏం జరుగుతుంది అని అంటే, ముద్రించబడినటువంటి ఆ అక్షరానికి జీవం వచ్చి, ఆ జీవమైనటువంటి ఆ వాక్కు నీ జీవితాన్ని ప్రభావితం చేయటం ప్రారంభిస్తుంది. నా లోగోస్గా ఉన్నటువంటి మాట రేమా వర్డ్గా మారిపోతుంది. రేమా అంటే అర్థం అదే ప్రియులారా, మన చర్చ్, మన మినిస్ట్రీ పేరు రేమా అనగా దేవుని నుంచి ప్రేరేపితముగా వచ్చినటువంటి వ్యక్తిగతమైన వాక్కునే రేమా వర్డ్గా పిలుస్తాం. ఏ డిక్లేర్డ్, పర్సనలైజ్డ్, ఇన్స్పైర్డ్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ రేమా. ఏ సిచ్యువేషన్ కొరకు అవసరమో, ఏ పరిస్థితి కొరకు అవసరమో ఆ మాటతో దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటను అర్థం చేసుకోవటానికి యోహాను సువార్తలో నుంచి 2 వాక్యాలను గుర్తు చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం రాస్తూ ఉన్నాడు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట. అనగా లోగోస్గా, ఆదియందు లోగోస్గా ఆ మాట ఉండింది. కానీ 12వ వచనం వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అనే మాట రాస్తూ ఉన్నాడు. 12వ వాక్యంలో జరుగుతూ ఉంది ఏంటి? మొదటి వాక్యంలో ఉన్నది లోగోస్గా ఉన్నటువంటి మాట 12వ అధ్యాయంలో శరీరధారిగా, అనగా ద వర్డ్ ఈజ్ బికమింగ్ ఫ్లెష్, ద వర్డ్ ఈజ్ బికమింగ్ రియాలిటీ. There is manifestation of the word. The word was existing, but now it is manifesting in front of the eyes. మన మధ్యలో నివసించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, రేమాగా మన మధ్యలోకి వచ్చాడు. ప్రియులారా, ఈరోజు మనందరం కూడా గుర్తించాలి, ఒక అద్భుతం పొందుకోవటానికి నీకు నాకు ఒక రేమా వాక్కు అవసరం. ప్రియులారా, 2 విధానాలుగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను రేమా వాక్కు. ఒకటి ప్రియులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు నీ కొరకు, నా కొరకు రేమా వాక్కుగా ఇవ్వబడ్డాయి. నువ్వు వాటితో కనెక్ట్ అవ్వాలి.